సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు యాంత్రిక వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఎస్సీ ఉప ప్రణాళిక సప్లాన్ నిధులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థ సౌజన్యంతో ఎంపిక చేసిన రైతులకు సేంద్రియ సాగుకు అవసరమైన పరికరాలు, కషాయాలను అందజేశారు. టార్పాలిన్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ధాన్యం సంచులు, వేపపిండి, వేప నూనె, పంచగవ్వ, ఘనజీవామృతం, జిగురాకు అట్టలు తదితరాలను పంపిణీ చేశారు. అనంతరం చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యత వివరిస్తూ క్షేత్రస్థాయిలో పంటల సందర్శన నిర్వహించారు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా ఎస్సీ మహిళా రైతులకు చిరుధాన్యాల మీద శిక్షణ మరియు సేంద్రియ వ్యవసాయం మీద కావాల్సిన ఇన్పుట్స్ను రైతులకు అందజేయడం జరిగింది. అలాగే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాముఖ్యతను తెలియజేసి సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన సాగు మెలకువలను రైతులందరికీ తెలపడం జరిగింది. దాంతోపాటు కూడా సేంద్రియ వ్యవసాయంలో వాడవలసిన ఇన్పుట్స్ అన్నిటిని కూడా రైతులకు ఈ ఐఏఎంఆర్ ద్వారా అందజేయడం జరిగింది. డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ సంగారెడ్డి తరపు నుంచి మనము వివిధ రకాలైన శిక్షణా ప్రోగ్రామ్స్, శిక్షణా కార్యక్రమాలు, తర్వాత ఎక్స్పెరిమెంట్స్, ట్రయల్స్ మన జహీరాబాద్ డివిజన్లో చేయడం జరుగుతుంది. అయితే ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారి తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ మనం పనిచేస్తున్న 70 మంది రైతులను సెలెక్ట్ చేసి, ఎస్సీ రైతులను సెలెక్ట్ చేసి వారికి వివిధ రకాలైన అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బయో ఫర్టిలైజర్స్ అయిన రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిలం ఇటువంటివన్నీ, తర్వాత నీమ్ ఆయిల్, నీమ్ కేకు, తర్వాత స్ప్రేయర్లు, అదేవిధంగా తార్పాలిన్లు, చెరుకు నారు, కూరగాయల నారు, ఇవన్నీ ఈ రైతులకు ఇవ్వడం జరిగింది.